హలో ఫ్రెండ్స్, ఇప్పుడు సాబ్దానా కిచిడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సాబ్దానా ఇలా మంచిగా నానబెట్టేసుకోండి ఒక 10 మినిట్స్ పాటుగా. ఆ లోపు మీరు పల్లీలు వేయించేసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి. కానీ పల్లీల పొడి చాలా మెత్త కాకుండా ఇలా కచ్చపచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా బ్యాండీ పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కినాక కొన్ని ఆవాలు జీలకర్ర వేసేయండి. వేసేసినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత మీకు రుచికి సరిపడ ఉప్పు వేయండి. ఉప్పు వేసినాక కొంచెం పల్లీల పొడి వేయండి, మొత్తం కాదు, కొంచెం వేస్తే ఏంటంటే మనకు కింద సాబ్దానా వేసినాక అతుక్కోకుండా ఉంటుంది. సో అలా మళ్ళీ రిమైనింగ్ సాబ్దానా అంతా అందులో వేసేసుకున్నాక ఇంకా మిగిలిన పల్లి పొడి ఉంటుంది కదా, అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటుగా అలా స్టవ్ పైన ఉంచేసినాక చక్కగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.